హాయ్ అండి, మన రెసిపీస్కి స్వాగతం. నేను మీ దేవి. ఈ వీడియోలో విఆర్కే గారి డైట్లో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ మిక్స్డ్ వెజిటేబుల్ వడలు చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. చిన్న పిల్లలు కూడా చక్కగా తినగలిగే అంత టేస్టీగా ఉన్నాయి అనమాట. ఎంత బాగున్నాయో నేను టేస్ట్ చూసిన తర్వాతే నేను మీకు షేర్ చేస్తున్నానండి. ఇప్పుడు మనకి ఒక బౌల్ తీసుకుని దాంట్లో మనకి ఆనియన్, పచ్చిమిర్చి తీసుకున్నాను. ఆ తర్వాత క్యారెట్ అనేది ఒకటి తీసుకోవచ్చు కాబట్టి క్యారెట్ అనేది ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి రాడిష్ అనేది ఒకటే ఎల్లో ఉంది, కొంచెం తీసుకున్నాను, నేను కొంచెం మాత్రమే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి సొరకాయ అంటే ఆనపకాయ తురుము తీసుకున్నాను, అది కొంచెం తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాబేజ్ తురుము కొంచెం తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి స్ప్రింగ్ ఆనియన్స్ హార్ట్కి చాలా మంచిది, ఖచ్చితంగా మీరు యూజ్ చేయండి. స్ప్రింగ్ ఆనియన్స్ చాలా టేస్ట్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి కొరియాండర్, కొత్తిమీర, ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ కారం, కొంచెం పసుపు, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ జీలకర్ర పొడి, కొంచెం పెప్పర్. మొత్తం అన్నీ కూడా మంచిగా కలిపేసుకొని నీట్గా మంచిగా కలిపేసుకోవాలండి. అన్నీ మిక్స్ అయ్యేటట్టు చక్కగా కలుపుకోండి. కలుపుకున్న తరువాత మనకి ఇక్కడ ఫ్లాక్స్ సీడ్స్ పొడి అండి. ఫ్లాక్స్ సీడ్స్ పొడి నేను ఆల్రెడీ ముందు వీడియోలో పోస్ట్ చేశానండి. ఈ ఫ్లాక్స్ సీడ్స్ అండ్ సీడ్స్ పౌడర్ అండ్ బాదం పౌడర్, ఈ 3 రకాల పౌడర్స్ గురించి ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను. నా ఛానల్ ఒకసారి చెక్ చేయండి, ఎండ్ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఈ ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ వచ్చేసి నేను 12 స్పూన్స్ దాకా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 6 స్పూన్స్ వేసాను. అండ్ బాదం పొడి వచ్చేసి మనకి అప్ టు 10 పీసెస్ దాకా బాదం తినొచ్చు మనం రోజుకి. నేనైతే 2 స్పూన్స్ బాదం పొడి వేసాను. అండ్ సీడ్స్ పౌడర్ వచ్చేసి నేను ఇందులో 3 టైప్స్ సీడ్స్ వేసాను కాబట్టి ఒక్కొక్కటి 6 స్పూన్స్ దాకా తీసుకోవచ్చు. అండ్ మనకి 18 స్పూన్స్ దాకా ఎలో ఉంది. మీరు మీ కన్సిస్టెన్సీని బట్టి, అంటే మీరు ఏదైతే వెజిటేబుల్స్ తీసుకున్నారో వాటిని బట్టి మీరు పౌడర్ అనేది యాడ్ చేసుకోండి. సీడ్స్ పౌడర్ అనేది ఒక్కొక్కసారి మనకి ఏంటంటే మనం వాటర్ ఎక్కువ ఉన్న వెజిటేబుల్స్ తీసుకున్నట్లయితే మనకి పౌడర్ అనేది ఎక్కువ పడుతుంది, లేకపోతే తక్కువ పడుతుంది అనమాట. నేనైతే ఫస్ట్ 3 స్పూన్స్ తీసుకున్నాను, ఆ తర్వాత పిండి కలుపుకున్నాను. నాకు ముద్ద అవ్వట్లేదని మళ్ళీ 3 స్పూన్స్ కలుపుకున్నాను. మీకు నచ్చినట్లుగా ఎంత పౌడర్ కావాలంటే అంత పౌడర్ కలుపుకొని ఇట్లా ముద్ద అవ్వాలన్నమాట. మనకి బాల్ లాగా మనకి రావాలన్నమాట. ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. 10 మినిట్స్ పక్కన పెట్టుకున్న తర్వాత మనకి ఏం చేయాలనేది చెప్తాను. నేను వచ్చేసి బటర్ పేపర్ తీసుకున్నాను అనమాట. మీరు కావాలంటే హ్యాండ్తో కూడా వేసుకోవచ్చు. నేను బటర్ పేపర్ మీద చూపిస్తున్నాను మీకు ఈజీగా ఉండడానికి. బటర్ పేపర్ మీద నేను బాల్ తీసుకొని దాన్ని కొంచెం ప్రెస్ చేశాను అనమాట. ఇలా బటర్ పేపర్ మీద తీసుకొని మీరు అన్నీ చేసేసుకోండి. ఇట్లా మంచిగా చేసేసుకొని వాటిని ఆయిల్లోకి మనం వదిలేయచ్చు. ఇట్లా కాకుండా మనకి హ్యాండ్తోనే మనకి ఇట్లా జస్ట్ ప్రెస్ చేసుకొని మీరు కావాలంటే హోల్ పెట్టుకోవాలంటే పెట్టుకోండి, నో ప్రాబ్లమ్. హోల్ కావాలని పెట్టుకోండి, ఈవెన్గా మనకి ఫ్రై అవుతుంది. నేనైతే ఇక్కడ హోల్ పెట్టలేదు, నేను మీకు చూపిద్దామని. అండ్ ఇలా మనకి హ్యాండ్ తోటే మనం ఆయిల్లో వేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. మనకి బటర్ పేపర్తో కూడా వేయాల్సిన అవసరం లేదు. హ్యాండ్కి కొంచెం ఆయిల్ రాసుకొని మనం చేస్తే సరిపోతుంది. అండ్ నేను యూజ్ చేసే ఆయిల్ వచ్చేసి విఆర్కే గారి కోకోనట్ ఆయిల్ అనమాట. నేను సార్ ఆఫీస్కి వెళ్ళి తీసుకున్నాను, నేను సార్ దగ్గర తీసుకున్నాను నేను. ఎందుకంటే నేను ఉండేది హైదరాబాద్లో కాబట్టి ఒరిజినల్ ఆయిల్ అనేది దొరకదనే ఉద్దేశంతో నేను ఇలా తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ పాన్లో నేను కోకోనట్ ఆయిల్ వేసుకున్నాను, విఆర్కే గారి కోకోనట్ ఆయిల్ వేసుకున్నాను. హీట్ అయిన తర్వాత దాన్ని మంచిగా నేను బటర్ పేపర్ మీద వేసుకున్న వడలు చక్కగా నేను దాంట్లోకి ఆయిల్లోకి నేను వదిలేసానండి. నేనైతే కొంచెం ఆయిల్ తీసుకున్నాను. మీరు డీప్ ఫ్రై చేసుకోవాలనుకుంటే డీప్ ఫ్రై అంతా ఆయిల్ తీసుకోండి, నాకైతే కొంచెం సరిపోతుంది. కోకోనట్ ఆయిల్ ఎక్సెస్ తీసుకున్నా సరే మనకి ఎగుటు వచ్చేస్తుంది. కొంచెం లిమిటెడ్ పోర్షన్స్లో తీసుకుంటే మనకి నార్మల్ ఆయిల్ తీసుకున్నట్టే ఉంటుంది అనమాట, ఎగుటు రాదు. ఎక్కువ తీసుకున్నా సరే మనకి తినబుద్ధి కాదనమాట. కోకోనట్ ఆయిల్ అనేది మంచిగా ఫ్రై చేసుకోవాలి. వీటిని మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకుంటేనే మనకి చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. ఇవి వచ్చేసి మనకి సీడ్స్ తోటి చేసినాయి కాబట్టి లోపల దాకా వేగాలంటే ఖచ్చితంగా బ్రౌన్ కలర్ లో వచ్చేదాకా మంచిగా వేపుకుంటేనే చాలా టేస్ట్ గా ఉంటుంది. అండ్ చాలా హెల్దీ కూడా అలా తింటాను, లేకపోతే మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వీటిని చేసుకున్నప్పుడు మీరు మంచిగా కుక్ చేసుకోండి, అప్పుడే మీకు మంచిగా అనిపిస్తుంది. మీరు ఒక సైడ్ మంచిగా కాల్ చేసుకొని తర్వాత ఫ్లిప్ చేసుకోండి. అన్నిటిని కూడా ఫ్లిప్ చేసుకుంటూ మీరు కాల్చుకుంటే మంచిగా ఉంటుంది అనమాట. ఒకేసారి మొత్తం కాల్ చేసి మళ్ళీ తర్వాత ఫ్లిప్ చేసుకుంటే అంతగా బాగోదన్నమాట. మీరు అటు ఇటు టర్న్ చేస్తూ మీరు ఫ్లిప్ చేస్తూ కాల్చుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. అండ్ మీరు లిడ్ పెట్టి మీరు దీన్ని ఫ్రై చేయండి, చాలా బాగుంటుంది. నేనైతే మీకు చూపించడానికి నేనైతే లిడ్ పెట్టలేదు. మీరు అప్పుడప్పుడు మధ్యలో మూత పెట్టేసుకున్న తర్వాత మధ్యలో తీసి చూడండి, అప్పుడు త్వరగా వేగుతుంది. ఇక్కడ చూసారా బ్రౌన్ కలర్ లో మంచిగా ఏగింది. అట్లా మొత్తం ఆయిల్ కూడా మొత్తం కూడా అబ్జర్వ్ చేసుకొని మంచిగా ఇట్లా బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు కూడా మీరు ఫ్రై చేసుకోవాలి. ఇవి
మనకి టేస్ట్ అనేది ఎప్పుడు ఎన్హాన్స్ అవుతుందంటే మంచిగా ఫ్రై చేసుకుంటేనే ఎన్హాన్స్ అవుతుంది. అప్పుడే మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఇట్లా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత టిష్యూ పేపర్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవచ్చు. ఏమైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే టిష్యూ పేపర్ తోటి రిమూవ్ చేసేసుకోవచ్చు. ఎక్సెస్ ఆయిల్ని రిమూవ్ చేశాక ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. టేస్టీ అండ్ హెల్దీ వడలు మనకి విఆర్కే గారి డైట్లో చాలా అంటే చాలా హెల్దీ వడలు మనకి రెడీ అయిపోయాయి. అండ్ దీని యొక్క టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ నేను కోకోనట్ చట్నీ తోటి సర్వ్ చేసుకున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోమాకండి. ఎందుకంటే విఆర్కే గారి డైట్ అనేది ఫాలో అయ్యే వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో చేరే వరకు మీరు లైక్ చేస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.